హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ అక్షయ తృతీయ నిన్న జరుపుకున్నాం కదా. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. చాలా బిజీగా ఉండడం వల్ల సాయంత్రం పూట అయితే కొంచెం ముగ్గు పెట్టుకోలేకపోయాను. అందుకోసం ఇంటి ముందు పొద్దున్నే వాకిలంతా క్లీన్ చేసేసుకొని ఇలా ఇంటి ముందైతే చక్కగా ఎప్పటిలాగానే వరిపిండితోటి పసుపు కుంకుమలతోటి ఈ విధంగా ముగ్గులైతే పెట్టుకున్నాను. ఇంటి ముందు అమ్మవారి ముందు కూడా తులసమ్మ ముందు కూడా ఈ విధంగా ముగ్గులైతే వేసుకున్నాను. చూడండి, అక్షయ తృతీయ అంటే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ అండి. చాలా సంతోషంగా అయితే చేసుకుంటూ ఉంటాము. చూడండి, తులసమ్మ దగ్గర కూడా చక్కగా అంత పొద్దున్నే అంతా చేసుకొని ఇలా అయితే ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. పసుపు కుంకాలు అన్నీ వేసేసుకున్నాను. ముగ్గు పెట్టగానే కూడా అమ్మవారికి చాలా మంచి కొత్త కళగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా మనసు నిండుగా అనిపిస్తుంది. అమ్మని అలా చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. చూడండి, కొంచెం వేరే అక్కడ ప్లేస్ మీకు చూపిస్తూనే ఉన్నాను కదా, అక్కడికి వెళ్ళటం వల్ల కొంచెం పనులు అనేవి లేటుగా అవుతూ ఉన్నాయి. అందుకోసం రాత్రికి ముగ్గులు అనేవి పెట్టుకోలేకపోయాను కాబట్టి పొద్దున్నే ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని కొంచెం లేట్ అయినా పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా వాకిలి ముందైతే అమ్మవారి రాక కోసం, లక్ష్మీదేవి తల్లి రాక కోసం చక్కగా ఈ విధంగా అమ్మకి చక్కగా ఇట్లా ముగ్గులతోటి పసుపు కుంకుమలతోటి ఉన్న వాకిళ్ళు అంటే చాలా ఇష్టపడుతుంది తల్లి లక్ష్మీదేవి. అందుకోసం అందరం కూడా ఆ అమ్మని కోరుకుంటాం కాబట్టి ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ కావాలి కాబట్టి చక్కగా అమ్మని ఆహ్వానించుకుంటూ ఈ విధంగా అయితే అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నాను. కామాక్షి దీపంతో చక్కగా ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాను. చూడండి, కాయిన్స్ అన్నీ పెట్టుకొని ఈ విధంగా అయితే పూజ అయితే అమ్మవారి పూజ చక్కగా చేసుకున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. అక్షయ తృతీయకి ఏదో ఒక చిన్నదైనా పెద్దదైనా అందరం గోల్డ్ అనేది కొనుక్కుంటూ ఉంటాము. అయితే ఈ అక్షయ తృతీయకి మాత్రం ఎండలు ఎంత ఘోరంగా మండుతున్నాయో గోల్డ్ కూడా అంతే విపరీతంగా ముట్టుకోవాలంటేనే భయంగా అంత కాస్ట్ అయితే పెరిగిపోయింది గోల్డ్. ఇంకా సెంటిమెంట్ ఉన్నవాళ్ళు చిన్నదైనా 1 గ్రామ్ వరకైనా సరే అలా కొనుక్కుంటూ ఉంటారు. నేనైతే పొద్దున పూట ఈ విధంగా అయితే చక్కగా అమ్మవారి దగ్గర నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ పెట్టుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. మనసు నిండుగా అనిపిస్తుంది. ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుందాము. పూజ అంతా అయిపోయిన తర్వాత తులసమ్మకు కూడా నమస్కారం చేసుకొని చూడండి, పూలు పెట్టగానే అమ్మకి మరొక కొత్త కళ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడాను మల్లెలతోటి, గులాబీలతోటి, చామంతులతోటి అమ్మని అలా అలంకరించుకొని చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. మన ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా తులసమ్మని ఇలా ముగ్గులు అన్నీ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా. ఆ అమ్మ ఆశీస్సులు కూడా ఎప్పుడు మనకి ఉంటూనే ఉంటాయి. తర్వాత ఇంట్లో పూజ అంతా చేసేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్కి కూడా వచ్చి ఇక్కడ రాత్రిపూట ఎప్పుడు లైట్ వేస్తూ ఉంటాను కాబట్టి లైట్స్ అనేవి ఆపేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఇది సాయంత్రం పూట అండి. మళ్ళీ అమ్మవారి దగ్గర చక్కగా కామాక్షి దీపం అయితే అలాగే ఉండిపోయింది. ఇంకా మళ్ళీ దీపారాధన అనేది చేసుకొని
అమ్మవారికి చక్కగా హారతి అయితే ఇచ్చుకొని ఈ సాయంత్రం పూట కూడా ఇంకా పొద్దున్న ఎట్లాగూ గుడికి వెళ్ళడం అవ్వలేదు కాబట్టి చాలా విపరీతంగా ఎండలు అనేవి ఉన్నాయి. చక్కగా సాయంత్రం అయితే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇంకా పూజ అయితే ఇంట్లో చక్కగా చేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని గుడికైతే బయలుదేరుతున్నాం మేము అమ్మ నేను. చూడండి గణపయ్యకి కూడా చక్కగా మల్లెలతోటి అలంకరణ చేసుకున్నాను. చూడండి తులసమ్మ దగ్గర కూడా చక్కగా 6 అవుతున్నది టైము. 6 సాయంత్రం దీపారాధన చేసుకున్నాను. ఎందుకంటే ఎర్లీగా గుడికి అనేది వెళ్తే నేనంటే ఎప్పుడైనా వెళ్తాను, అమ్మని తీసుకెళ్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం పూజ కూడా ఎర్లీగా చేసేసుకొని ఇంకా వెళ్దామని చెప్పేసి అమ్మ కూడా చక్కగా రెడీ అయి ఉన్నారు. అమ్మ స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకొని అమ్మ రేరుగా అడుగుతూ ఉంటారు. అంటే తనకి ఓపిక ఉన్నప్పుడు వస్తానమ్మా టెంపుల్కి అంటే తప్పకుండా అమ్మనైతే తీసుకొని వెళ్తాను. అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర చక్కగా నమస్కారం చేసుకొని ఈ విధంగా అయితే అమ్మ నేను బయలుదేరి ఉన్నాము గుడికి వెళ్ళడానికి. అమ్మ తరపున నా తరపున మీ అందరికీ మరొక్కసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారు అమ్మవారి పూజ? చక్కగా మీకు ఇష్టమైతే నాతో కామెంట్లో పంచుకోండి. అమ్మ నేను అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకొని ఇంకా గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. చిన్నదో పెద్దదో వస్తువు అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా, మీ అందరూ ఏం కొనుక్కున్నారు ఏంటి అనేది తప్పకుండా ఒకవేళ మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. చూడండి ఈ ఇంటికి కూడా వచ్చేసాము, లైట్లు వేసేసి ఇంకా సాయంత్రం అయింది కాబట్టి ఈ ప్లేస్లో కూడా లైట్ వేసేసి ఇంకా శివాలయంకి అయితే అమ్మ కూర్చోబెట్టి నేనైతే ప్రదక్షిణాలు చేసుకున్నాను. స్వామి చూడండి చాలా ప్రశాంతంగా ఉన్నారు. శివయ్య ఎప్పుడు జనాలు బాగా ఉంటారు కాబట్టి చూపించడానికి కష్టంగా ఉంటుంది నాకు, అయినా కానీ స్వామి దర్శనం మీకు ఇవ్వాలని చెప్పేసి గర్భగుడిలోని శివయ్య అండి అసలు ఎంత అద్భుతంగా స్వామి ఉన్నారో చూడండి. తర్వాత అమ్మవారు కూడాను చక్క పక్కనే అమ్మవారు కూడా అటువైపు గణపయ్య ఉంటారు. అమ్మకి నాకు చక్కగా దర్శనం అయితే చక్కగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకొని పక్కనే మళ్ళీ ఆపోజిట్లోనే అష్టలక్ష్మి దేవాలయం మీకు ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను, రెగ్యులర్గా వీడియోస్లో వెళ్ళినప్పుడు అంతా చూపిస్తూనే ఉంటాను. ఇది శివాలయ ఆలయ ప్రాంగణం అండి, చాలా పెద్దగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. కార్తీక మాసంలో కూడా ఎంతో భక్తులతో కిక్కిరిసి ఉంటుంది ఈ ఆలయం. నాన్న ఎప్పుడు మమ్మల్ని తీసుకొస్తూనే ఉంటారు. చూడండి ఈ ఆలయానికి రాగానే అమ్మకైనా నాకైనా మాకు ఎప్పుడు నాన్నే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే నాన్న దగ్గరలోనే జాబ్ చేసేవారు కాబట్టి మమ్మల్ని తరచూ ఈ గుడికైతే చిన్నప్పటి నుంచి తెచ్చేవారు. స్వామి అంటే నాన్నకు కూడా చాలా ప్రాణం. చూడండి అష్టలక్ష్మి దేవాలయం కూడా అమ్మవార్లను కూడా మీకు చూపిస్తున్నాను. అమ్మవార్లు ఎప్పుడూ ఇలాగా కళకళలాడుతూ ఉంటారండి ప్రతి నిత్యము కూడా. ఇంకా ప్రత్యేక సందర్భాల్లో అయితే ఇంకా కూడా ప్రత్యేకంగా అలంకరణలు అన్నీ చేస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకొని నేను చిన్నదో పెద్దదో మీకు లాగానే కొనుక్కున్నాను. అది అమ్మవారి దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకొని వెళ్తున్నానండి. థ్యాంక్ యూ.